శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారి ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తున్న మిషన్ని మాతో ఉంచి నడిపించి దీవించమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అపోస్తలుడు పౌలు ఎఫెసీ సంగతి తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. కాబట్టి సమాధానమను బంధము, సమాధానము కలిగి చేయవాడు దేవుడు, సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారుడు అనబడిన వాక్యం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుచు. క్రైస్తవ సహోదరి సహోదరిమణులు, దేవుని సేవకులు ఐక్యత కలిగి వర్ధిల్లాలి. సమాజంలో ఐక్యత కలిగి నివసించినప్పుడు ఐకమత్యమే మహాబలమును సామెత మనం చూడగలం. శ్రద్ధ కలిగి దేవుని ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ సంఘంలో సమాజంలో వర్ధిల్లాలి. అలా వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేయండి, నడిపించి దీవించిన గాక. ఆమేన్. మోహన్ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానించి దండించిన వందనాలు ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.